హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి పాలకూరతో 2 రెసిపీస్ చూపించబోతున్నాను. ముందుగా పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఇందులోకి ఒక క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా టమాటో కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు, కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు ఇందులోకి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఫామ్ అయ్యే వాటర్తోనే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్ని తీసుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టి దానిలోకి పకోడీలాగా వేసుకోవాలి. ఇదేనండి ఫస్ట్ రెసిపీ, పాలకూరతో పకోడీ. ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీ వేసుకోండి. చాలా బాగుంటుందండి. అంటే దీనిలో మనం క్యారెట్ వేసాం కదా, అలాగే ఆనియన్స్, టమాటో ఉంటుంది కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసి సర్వ్ చేసుకోవడమే. ఇదే పాలకూర పకోడీ. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది కదా, దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు సూజీ రవ్వని యాడ్ చేసుకోండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది. అలాగే ఇందులోకి 1 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం కలుపుకున్న బ్యాటర్ని దోశలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దానిపైన ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపు కూడా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇదేనండి పాలకూర ఉత్తప్పం. చాలా బాగుంటుంది. 2 రెసిపీస్ కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగా అయితే వచ్చాయి. అండ్ ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది.